2 దశాబ్దాలుగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివరాత్రిని పురస్కరించుకుని అన్నదానం చేయడంతో పాటు నెల రోజుల శివదీక్ష పరులకు అన్నదానం చేస్తున్న ఇద్దరి మిత్రులు చేస్తున్న పుణ్యకార్యమిది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన గారపాటి సుబ్బారావు, తాతా జగదీష్ వారి మిత్ర బృందం తాడేపల్లిగూడెంలోని శివభక్తులకు ప్రతి సంవత్సరం అన్నదానం నిర్వహించడంతో పాటు శివరాత్రి పురస్కరించుకుని 5 రోజుల పాటు శ్రీశైలంలో వేలాది మందికి అన్నదానం చేస్తూ ఉంటారు. అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అంటారు. అలాంటి అన్నదానం వేల మందికి చేస్తూ ఎటువంటి ప్రచారాలకు హంగు ఆర్భాటాలకు పోకుండా గుప్తంగా తమ సేవను కొనసాగించడం అందరికీ ఆదర్శనీయమని చెప్పాలి. కలియుగంలో అన్నదానానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా శివునికి అన్నదానం చేయడంతో ఈ అన్నదానం ప్రాచుర్యం పొందింది. గోదానం, భూదానం ఇలా అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది అంటారు. ఇలాంటి అన్నదానాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న మిత్రుడు తాము ఉన్నంత వరకు తమ కుటుంబం అన్నదానం క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇక ఇదే విషయంపై శివదీక్ష పరులతో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం. అన్నదానం అన్ని దానాల్లో కల్లా గొప్పది అంటారు. కలియుగంలో అన్నదానానికి చాలా మంచి గొప్ప పేరుంది. ఏదైతే భూదానం, గోదానం, అర్ధదానం అంటే దానం చేసే కంటే కూడా ఆకలితో ఉన్నవారికి కానీ భక్తితో కానీ అన్నదానం చేయడం చాలా గొప్పగా చెప్తారు. కలియుగంలో అన్నదానానికి చాలా గొప్ప పేరుందని చెప్పాలి. అయితే ఈ అన్నదానం పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా మారి శివునికి అన్నం దానం చేయడంతో, అన్నం పెట్టడంతో అన్నపూర్ణేశ్వరదేవిగా అప్పటి నుంచి అన్నదానం ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఈ అన్నదానాన్ని ఇదే శివభక్తులకు శ్రీశైలంలో కావచ్చు, ఇక్కడ తాడేపల్లిగూడెంలో శివమాల దీక్షపరులకు కావచ్చు, ఇక్కడ గారపాటి సుబ్బారావు గారు అలాగే తాతా జగదీష్ గారు వారి మిత్ర బృందం దాదాపుగా 2 దశాబ్దాలుగా ఇక్కడ అన్నదానం చేస్తూ, అలాగే శ్రీశైలంలో శివరాత్రికి ముందు 3 రోజుల పాటు, అలాగే శివరాత్రి తర్వాత రోజు కూడా 1-2 రోజులు భక్తులు ఉన్నదాన్ని బట్టి ఇక్కడి నుంచి లారీల్లో ఇక్కడి నుంచి సరుకులు కానీ పచారీ సరుకులు కానీ తీసుకెళ్ళి వంట మనుషులను తీసుకువెళ్ళి అక్కడ టెంట్లు ఏర్పాటు చేసుకుని అన్నదానం చేస్తూ కూడా చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పాలి. అదే ఏదైతే సుబ్బారావు గారి ఇంటిపైన మనం శివదీక్షాపరులకు దాదాపుగా ఈ 25 రోజుల నుంచి అన్నదానం నిర్వహిస్తున్నారు. శివరాత్రి వరకు ఇది కొనసాగుతుంది. అయితే ఈ శివదీక్షాపరులు మనతో ఉన్నారు. ఈ అన్నదానం గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానానికి వస్తున్నారు? ఇక్కడ తాడేపల్లిగూడెంలో జరిగే అన్నదాన ప్రాముఖ్యత గురించి చెప్పండి. ఓం నమ శివాయ. ఆదిదేవుడు పరమశివుడైన శివుడికి కాశీ అన్నపూర్ణేశ్వరి ఎంత ప్రాముఖ్యంగా అన్నదానం చేస్తుందో, అలాగే ఈ శివభక్తులు దగ్గర సుమారుగా 2 శతాబ్దాల నుంచి, సుమారు 20 సంవత్సరాల నుంచి గారపాటి సుబ్బారావు గారు దంపతులు వీళ్ళందరూ కూడా శ్రీశైలంలో శివరాత్రికి ప్రాముఖ్యంగా 3 రోజులు ఆయన అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శివదీక్షలో ఉన్న శివభక్తులందరూ కూడా మండలం దీక్ష చేసే అందరు భక్తులకి కూడా వారి దంపతులు ఒక అన్నదానం చేయడం చాలా ప్రాముఖ్యం చెందుకుంది. ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంది. అక్కడ వేలాది మంది భక్తులకి ఆ యొక్క అయ్యప్ప స్వామి ట్రస్ట్ అన్నదానం చేస్తుంది. అలాగే భవానీ మాల్లో ఉన్న భక్తులు కూడా ఇది దేవాలయాలు శుక్రవారాలు కానీ ఇటుగా అన్నదానం చేయడం జరుగుతుంది. కానీ శివమాల వేసుకునే భక్తులకి అన్నదానంకి చాలా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ సుబ్బారావు గారు దంపతులు వచ్చి ఇక్కడ స్వాములందరూ కూడా అన్నదానం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. విజయ్ గారు చెప్పండి, అసలు ఈ అన్నదానం ప్రాముఖ్యత కావచ్చు, ఇక్కడ మీరు పీఠంలో కూడా ఇక్కడ దీక్ష తీసుకుని ఉన్నారు. పీఠం గురించి, అన్నదానం గురించి మీ మాటల్లో. ఓం నమ శివాయ. మరి కొంతకాలంగా సుమారు 2 దశాబ్దాలు బట్టి విరువనామంగా శివస్వామిమాల వేసుకున్నటువంటి స్వాములకు అన్నదానం చేయటం జరుగుతుంది. గారపాటి సుబ్బారావు గారు, తాతా జగదీష్ గారు వారి మిత్రబృందం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడే అన్నదానం కాకుండా శ్రీ బ్రహ్మరామగా సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో శివరాత్రి ముందు 3 రోజులు, జనం ఇంకా పట్టి 1-2 రోజులు అన్నదానం చేస్తూ ఉంటారు. ఏదేమైనా సరే అన్నం పరబ్రహ్మ స్వరూపం. రోజు స్వాములు మాలేసుకుంటానికి చాలామంది కొంచెం తడబడుతూ ఉంటారు. ఎందుకంటే సరిగ్గా చేయలేమేమో, మన వల్ల కాదేమో అని. అయినా సరే ఈ రోజున సుమారు 2 దశాబ్దాలు బట్టి హిందూ ధర్మం కోసం, హిందూ మతం కోసం, స్వామివారి భక్తుల కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమానికి ఆ దేవుడు ఎప్పుడు అండదండలు ఇస్తూనే ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
అది భక్తులు చెబుతున్నమాట. అయితే 2 దశాబ్దాలుగా జరుగుతున్న ఈ అన్నదాన ప్రక్రియ తాము ఉన్నంత వరకు కొనసాగుతుందని అయితే దాతలు చెబుతున్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.